మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం 2018-2019లో టీడీపీ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలతో మైనార్టీ ఐటీఐ కాలేజ్ నిర్మించారు. అధికారాన్ని చేపట్టిన వైసీపీ ప్రభుత్వం కాలేజీని అందుబాటులోకి తెచ్చేందుకు ఎలాంటి చొరవ తీసుకోలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంది. 2026-2027 విద్యా ఏడాదికి కాలేజీని అందుబాటులోకి తెచ్చేందుకు 2.95 కోట్ల రూపాయలను కేటాయించేందుకు ఆమోదించారు. మరింత సమాచారం రాయలసీమ నుంచి మా రీజనల్ కరెస్పాండెంట్ బి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్మించిన మైనార్టీ ఐటీఐ కాలేజ్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో మైనార్టీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మైనార్టీ విద్యార్థుల సంక్షేమం కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలో ఒక మైనార్టీ ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాలని 3.5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆ నిధుల మేరకు 2018-19లో దాదాపుగా 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఒక 3.5 కోట్ల రూపాయలతో భవనం నిర్మించారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, కూటమి తెలుగుదేశం ప్రభుత్వ స్థానంలో కూటమి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, వైసీపీ ప్రభుత్వంలో ఈ కాలేజీ ఏదైతే ఆదోని, ఆలూరు, ఎమ్మిగినూరు పరిసర ప్రాంతాలలో ఈ మైనార్టీ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉంటుండడంతో ఆ విద్యార్థులను స్వయం ఉపాధి కార్యక్రమాలలో శిక్షణ ఇచ్చి వారు స్వయం ఉపాధి మార్గాల ద్వారా జీవితాలలో స్థిరపడేందుకు ఒక ఐటీఐ కాలేజీని ప్రారంభించాలని నిర్ణయించిన ఆ కాలేజీని గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ కాలేజీ నిర్మాణం అయినప్పటికీ కూడా ఇటు అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ నేతలు కానీ అప్పటి వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కానీ కనీసం 5 ఏళ్ల కాలంలో ఆ భవనం వైపు కన్నెత్తి చూడలేదు. దాదాపుగా 3.5 కోట్ల రూపాయలతో ఒక అకాడమిక్ బిల్డింగ్, ఒక హాస్టల్ బిల్డింగ్, అదేవిధంగా శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేందుకు ఒక ట్రైనింగ్ బిల్డింగ్, మొత్తం 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దాదాపు 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆ భవనాన్ని కనీసం వైసీపీ ప్రభుత్వ పాలనలో 5 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా కన్నెత్తి చూడలేకపోయారు. దీంతో ఆ భవనం నిరుపయోగంగా మారిందని. ఎస్ శ్రీనివాస్, 2018 నుండి 2019లో నిర్మాణం పూర్తయిన తర్వాత ఎందుకు కాలేజ్ ప్రారంభం కాలేదు? అంటే ఆ విషయంలో అప్పటి ప్రభుత్వం ఎదుర్కొనే ఉన్న అడ్డంకులు ఉన్నాయా? వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఈ ఆదోనికి సమీపంలో ఉన్నటువంటి ఆరేకల్ అనే ఒక గ్రామంలో నిర్మించిన ఈ ఐటీఐ కాలేజీని వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఉమ్మడి జిల్లా నేతలు ఎవరు కూడా ఈ కాలేజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించలేదు. కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమం మినహా ఇటు సంక్షేమ పథకాల వైపు వైసీపీ ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో దాదాపు 3.5 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ భవనము గత 5 ఏళ్ల కాలంలో నిరుపయోగంగా మారిందని, అదేవిధంగా ఆదోని, ఆలూరు పరిసరాలలో ముస్లిం మైనార్టీ సంబంధించిన వర్గాలు కూడా ఈ కాలేజీని ప్రారంభించాలని గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ధర్నాలు, ఆందోళనలు చేసినప్పటికీ కూడా అప్పటి పాలకులు స్పందించలేకపోయారు. కేవలం ఆ బిల్డింగ్ సంబంధించి సిబ్బంది నియామకము, ఫర్నిచరు, తర్వాత అదేవిధంగా పరికరాలు, ఈ మూడింటిని సమకూర్చి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన వైసీపీ ప్రభుత్వం నిధుల కొరత కారణంగా ఆ కాలేజీని అందుబాటులోకి తీసుకురాలేకపోయారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, కూటమి వచ్చిన తర్వాత మన ప్రస్తుత ప్రభుత్వం ఈ కాలేజ్ పై తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఏమిటి? వాస్తవంగా ఈ కాలేజీకి సంబంధించి ఆదోని, ఇటు ఆలూరు, ఎమ్మిగినూరు పరిసరాలలో ముస్లిం మైనార్టీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆ వర్గాలకు సంబంధించిన వారికి ఐటీఐ కాలేజీని అందుబాటులోకి తీసుకొచ్చి వారికి అక్కడ స్వయం ఉపాధి మార్గాల ద్వారా శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి జీవితంలో స్థిరపడేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రాయలసీమలో కర్నూలు, అనంతపురం, ఇటు కడప తదితర జిల్లాలలో ఈ ముస్లిం మైనార్టీ వర్గాల కోసం ఒక రెసిడెన్షియల్ కాలేజీలు, తర్వాత డిగ్రీ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, పాలిటెక్నికల్ కాలేజీలు, ఇలా ఆ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలను నిర్మాణానికి చొరవ చూపింది. ఆ మేరకు నిధులను కూడా కేటాయించి నిర్ణీత గడువులోగానే భవనాలను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన ఉండగా కనీసం ఆ భవనాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో 5 ఏళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో పాటు
ఆ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని కూడా ఇటు ఆదోనికి సంబంధించిన ముస్లిం మైనార్టీ వర్గాలు ఆందోళనలు చేసినప్పటికీ అప్పట్లో తాత్కాలికంగా వారిని మభ్యపెడుతూ కళాశాలను ప్రారంభిస్తామని చెప్తూ ఏటా 5 ఏళ్ల గడువుని 5 ఏళ్ల కాలాన్ని ముగిస్తూ వస్తున్నారే తప్ప ఈనాడు కూడా కాలేజీని ప్రారంభించే దిశగా చొరవ చూపలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే పార్థసారథితో పాటు తెలుగుదేశం ఇన్ఛార్జి మీనాక్షి నాయుడుతో పాటు ఇటు జనసేన కార్యకర్తలు మొత్తము ఈ ఆదోనికి పరిసరాలలో 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఐటీఐ కాలేజీని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తే వేలాది మంది విద్యార్థులకు జీవితాలలో ఉపాధిని ఇచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడంతో కూటమి ప్రభుత్వం తాజాగా ఈ కళాశాలలో సిబ్బంది నియామకంతో పాటు ఫర్నిచర్ పరికరాల కొనుగోలు కోసం 2,95 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిధులతో ఆ కాలేజీకి అవసరమైనటువంటి సిబ్బంది నియామకంతో పాటు పరికరాలు, అదేవిధంగా ఫర్నిచర్ సమకూరిస్తే ఈ 2026-27 ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు ఆదోని, ఆలూరు, ఎమీనూరు నియోజకవర్గాలలో ముస్లిం మైనార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుండగా కాలేజీని మాత్రం ఈ 2026-27 సంవత్సరానికి ప్రారంభించేలాగా చొరవ చూపాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి, ఇంకా ఎన్ని పనులు మిగిలి ఉన్నాయి? మొత్తం ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 3.5 కోట్ల రూపాయల భవనం నిర్మించి దాదాపు 7 ఏళ్లు కావస్తుంది. ఈ 7 ఏళ్ల కాలంలో ఆ భవనాన్ని కాపాడుకునేందుకు ఇటు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. ఆదోని నగర శివారులో నిర్మించిన భవనానికి రక్షణ కోసం సిబ్బందిని నియమించుకునే పరిస్థితి లేకపోవడంతో అటు ఆ బిల్డింగ్ మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఐటీఐ కాలేజీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంతో ఇటు తాజాగా ఇటు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఆదోని పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఈ కళాశాలకు సంబంధించిన విలువైన సామాగ్రిని, అదేవిధంగా పరికరాలను, బిల్డింగ్ ని, భవనాలను ఎవరు కూడా పాడు చేయకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఆ భవనాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆ భవనాన్ని కాపాడాలని కూడా ఇటు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఇటు ఆదోని పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. అయితే కళాశాల ముస్లిం మైనార్టీ వర్గాల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏనాడు కూడా ప్రయత్నించలేదు. కేవలం వీటి సిబ్బందితో పాటు పరికరాలు, ఫర్నిచర్ సమకూరిస్తే ఆ 5 ఏళ్ల క్రితమే ఈ కళాశాల ముస్లిం మైనార్టీలకు అందుబాటులోకి వచ్చేది. అయితే ఆ దిశగా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినప్పటి జిల్లా నేతలతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా చొరవ చూపకపోగా, పైగా వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్తూ వచ్చారే తప్ప ఆ వర్గాల కోసం నిర్మించిన భవనాన్ని కనీసం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాలేకపోవడంతో తాజాగా ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కళాశాలకు సంబంధించినటువంటి సిబ్బంది నియామకంతో పాటు ఫర్నిచరు, అదేవిధంగా పరికరాలు ఈ 2026-27 విద్యా సంవత్సరానికి కళాశాల ప్రారంభించే దిశగా చొరవ చూపాలని స్థానిక ముస్లిం మైనార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. గ్రామం వద్ద నిర్మించినటువంటి మైనారిటీ ఐటీఐ కాలేజ్ ఇంతవరకు ప్రారంభానికి వచ్చుకోకపోవడం చాలా బాధాకరము. 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వము స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాల్లో ఎంహెచ్డిపి కార్యక్రమంలో భాగంగా ఆరేకల్ వద్ద మైనారిటీ ఐటీఐ కాలేజీ నిర్మాణం స్టార్ట్ అయింది. కానీ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల, ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తయినా కూడా ప్రారంభించుకోవడం వల్ల ఆ బిల్డింగ్ ఈరోజు నిరుపయోగంగా ఉంది. చాలా బాధాకరంగా ఉంది మాకు కూడా. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో ఆడంబరంగా మరి చాలా చెప్పారు, కానీ ఆదోని వరకు చూసుకుంటే చాలా వరకు మైనారిటీ ఇష్యూస్ ఏది పూర్తి కాలేదు. ఒక్కటి కూడా పూర్తిగా మైనారిటీ షాదీఖానా కావచ్చు, మైనారిటీ జూనియర్ కాలేజ్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, అన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇంకా మరి మైనారిటీకి వాళ్ళు ఏం చేశారని ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతము మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయంపై పనిచేస్తున్నట్లు, ఖచ్చితంగా ఈ కాలేజ్ ఓపెన్ చేయాలని ఆయన నిశ్చయంగా ఉన్నట్లు మాకు తెలుస్తుంది. ఇది చాలా అభినందనీయము. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆదోనిలో ఉన్నటువంటి మైనారిటీ ఐటీ కాలేజీను త్వరితగతిన
ప్రారంభించి ఇక్కడ ఈ సంవత్సరం 2020-2021లోనే ఇది ప్రారంభించి ప్రాక్టికల్స్కు కానటువంటి ఈ యొక్క వస్తువులు కావచ్చు, అదేవిధంగా టేబుల్స్, కుర్చీలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి స్టాఫ్ నిర్మించి ఈ సంవత్సరమే ఆయన స్టార్ట్ చేయాలని మేము MHPS తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము.